Так дайте пацанам посчитать потери. Суммы нули погибают на сцене. Снова один, прогуляюсь без тени. Заливаю лик, поцелуй на шее. Как там рано, правда назад. నువ్వు నా కళ్ళల్లోకి వస్తావు, ఏడ్పిస్తావు. Once more! Once more! Once more! నువ్వు నా కళ్ళల్లోకి వస్తావు, ఏడ్పిస్తావు. హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపి ఎడిట్స్. ఫ్రెండ్స్, మీ డెమోడ్ అయితే చూసారు కదా, ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పండి, ఓకేనా? మీరు ఇంకా ఫుల్ సాంగ్తో ఫుల్ వీడియో చూడకపోతే నేను టెలిగ్రామ్ అని ఇన్స్టాగ్రామ్లో అయితే పెడతాను, అక్కడికి వెళ్ళి మీరు ఫుల్ సాంగ్తో ఫుల్ వీడియో అయితే చూడండి. సో నచ్చితే మాత్రం పక్కా లైక్ అయితే చేయండి, లైక్ మాత్రం మరవద్దు, ఓకేనా? నచ్చితే మాత్రం పక్కా లైక్ అయితే చేయండి. సో ఇప్పుడు అలాంటి వీడియో మన మొబైల్లో మన ఫొటోస్ పెట్టుకొని ఎలా చేయాలో ఇప్పుడైతే చెప్తాను. సో మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు వీడియో ఎలా ఎడిట్ చేయాలో తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్లో అలెక్మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. అలెక్మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత నేను డిస్క్రిప్షన్లో బిట్మార్క్ లింక్ అండ్ సేకప్ లింక్స్ అయితే పెడతాను. నేను XML లింక్స్ అండ్ ప్రెసెడ్ లింక్స్ రెండు పెడతాను. మీకు ఏది ఇంపోర్ట్ అయితే అది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బిట్మార్క్ అయితే చూడండి, చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇలా లిరిక్స్ ఉంటాయి, తర్వాత ఇక్కడ బిట్మార్క్స్ ఉంటాయి, వీటిలో ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను క్లారిటీగా అయితే చెప్తాను, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో తర్వాత సేకప్ అయితే చూడండి. సో ఒక సేకప్ ఉంటుంది, ఒక లిరిక్స్ది ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది. సో నేను మొత్తం క్లారిటీగా అయితే చెప్తాను, మీరు వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బిట్మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఫొటోస్ యాడ్ చేసుకోవాలి, నేను చెప్తాను చూడండి. ఇక్కడ 10:26 millisecond నుంచి ఫొటోస్ అయితే యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి నేను దీప్తి సునయన గారి ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు కూడా ఈ ఫొటోస్ కావాలంటే నేను టెలిగ్రామ్ అయితే HD పిక్స్ అయితే పెడతాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే వేసుకోండి. సో ఇలా అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి, 3 డాట్ చేసుకొని ఫిల్ స్క్రీన్ అయితే వేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సో ఎక్స్ట్రా పార్ట్ అంటే ఇక్కడ స్ట్రిమ్ చేసి 3 డాట్ చేసుకొని ఫిల్ స్క్రీన్ అయితే వేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. సో ఎక్స్ట్రా పార్ట్ అంటే స్ట్రిమ్ చేసి 3 డాట్ చేసుకొని ఫిల్ స్క్రీన్ అయితే వేసుకోండి. ఇలానే ఎండ్ వరకు అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను. సో ఇలా ఎండ్ వరకు అయితే నీట్గా అయితే యాడ్ చేసుకోండి. నేను ఫొటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను, మీరు కూడా ఇలా ఎండ్ వరకు అయితే నీట్గా అయితే యాడ్ చేసుకోండి. మీరు ఫొటోస్ ఎంత నీట్గా యాడ్ చేసుకుంటే వీడియో అనేది అంత మంచిగా అయితే వస్తుంది. సో ఇప్పుడైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే వీటికి ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా, లిరిక్స్కి అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి సేకప్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ కింద ఒక లిరిక్స్ది ఎఫెక్ట్స్ కనిపిస్తుంది కదా, దీని అయితే కాపీ అయితే వేసుకోండి. కాపీ వేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి బిట్మార్క్ అయితే ఓపెన్. సో సేకప్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ లిరిక్ ఉంది కదా, దీన్ని పైనుంచి అయితే కాపీ అయితే వేసుకోండి, ఓకేనా? ఎందుకంటే ఇది కొద్దిగా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో కొద్దిగా కీ ఫ్రేమ్స్ ఉన్నాయి, అవి మిస్ అవుతాయి, అందుకే ఇక్కడ పైనుంచి అయితే కాపీ అయితే వేసుకోండి. కాపీ వేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి బిట్మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్లో కొద్దిగా పైకి స్క్రోల్ చేసుకుంటే లిరిక్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ పైన ఉన్న లిరిక్స్ని దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ పేస్టైల్లోకి వెళ్ళి ఇక్కడ చిన్న యారో మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ లాగా ఒక ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని అంటిక్ చేసేయండి. అంటిక్ చేసి పేస్ట్ అయితే చేయండి. సో ఇలా అయితే వచ్చింది చూడండి. ఒక్క నిమిషం అయితే అండి. నువ్వు నా కళ్ళల్లోకి వస్తావు. సో ఇలా అయితే వస్తుంది, కొద్దిగా జూమ్ అయితే వేసుకుందాం. ఒక్క నిమిషం అయితే అండి, ఎలా వస్తుందో చూద్దాం. నువ్వు నా కళ్ళల్లోకి వస్తావు. సో ఇలా అయితే వస్తుంది కదా, కొద్దిగా జూమ్ చేసుకున్నాను నేను. సో ఇక్కడ వచ్చిన దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ మిగిలిన లిరిక్స్కి అన్నిటికీ అయితే పేస్ట్లోకి వెళ్ళి చిన్న యారో మార్క్ని క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఉన్న దాన్ని అంటిక్ చేసి పేస్ట్ అయితే చేయండి. సో ఇలానే అన్ని దానిలోకి పేస్ట్లోకి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి.
సో ఇలా లిరిక్స్ అన్నిటికైతే పేస్ట్ అయితే చేయండి. ఓకేనా? సో ఇలా లిరిక్స్కి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫొటోస్కి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి షేక్ అవుట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ అవుట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటోది ఒక లిరిక్స్ ఒక షేక్ అవుట్ అయితే కనిపిస్తుంది కదా, దీన్ని కూడా దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ లేయర్ పైన ట్యాప్ చేసి కాపీ లేయర్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే లేయర్ అనేది కాపీ అయితే అవుతుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఇందాక కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఆ ఫొటోస్ అన్నింటికైతే ఒక్క షేక్ అవుట్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇక్కడ ఫోటో పైన ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ లాగా ఒక లేయర్ కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేసి ఇక్కడ పేస్టల్లోకి వెళ్ళి చిన్న యారో మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి పేస్ట్ ఇక్కడ కలర్ అండ్ ఫిల్ లాగా ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా, దాన్ని అంటిక్ అయితే చేయండి. అంటిక్ చేసేసి పేస్ట్ అయితే చేయండి. సో ఇలా అయితే మంచి అయితే వస్తుంది చూడండి. సో ఇప్పుడు మిగిలిన అన్ని ఫొటోస్ కూడా అలానే చేయండి. పేస్టల్లోకి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి. సో ఫోటో పైన ట్యాప్ చేసి లేయర్ పైన ట్యాప్ చేసి పేస్ట్ అయితే చేయండి. ఓకేనా? ఇలా అన్ని ఫొటోస్కి ఇలానే ఎండ్ వరకు అయితే చేయండి. ఓకేనా? నేను కొన్ని ఫొటోస్కి అయితే చూపిస్తున్నాను చూడండి. సో కొద్దిగా ఏమన్నా ఉంటే ఇలా అయితే జరుపుకోండి. సో ఇలా అన్ని ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి షేక్ అవుట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో పైన ఒక 2 లిరిక్స్ అయితే కనిపిస్తున్నాయి, 2 VIP ఎడిట్స్ అని కనిపిస్తుంది కదా లేయర్స్, దానిపైన ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేసుకొని సెలెక్ట్ అయితే వేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాపీ అయితే వేసుకోండి. కాపీ వేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఇందాక కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ ఫొటోస్ దగ్గరికి వచ్చేసి పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ 2 లేయర్స్ మళ్ళీ వాటిని లాంగ్ ప్రెస్ చేసుకొని సెలెక్ట్ అయితే వేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎండ్ వరకు అయితే వచ్చేసండి. ఎండ్ వరకు వచ్చేసిన తర్వాత కింద బాటంలో ఎక్స్ట్రాక్ట్ సింబల్ కనిపిస్తుంది చూడండి, దాన్ని క్లిక్ చేస్తే ఈ ఎక్స్ట్రాక్ట్ సింబల్ కనిపిస్తుంది కదా బాటంలో, దాన్ని క్లిక్ చేస్తే ఒక క్లిక్తో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే అవుతుంది. సో ఈ లేయర్స్ అయితే ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి షేక్ అవుట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఒక కాపీ అని కనిపిస్తుంది కదా ఇక్కడ లిరిక్స్ పైన, దీన్ని కూడా కాపీ అయితే వేసుకోండి. కాపీ వేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి నా లోగో తర్వాత ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లిరిక్స్ ఎక్కడి వరకు అయితే కనిపిస్తుందో అక్కడి వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ చేసుకొని నెక్స్ట్ అంటే స్ట్రిమ్ చేయండి. సో ఎందుకంటే ఇక్కడ చూడండి కొద్దిగా గ్లో అయితే వస్తుంది లిరిక్స్ పైన, అలా అయితే వేసుకోండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ అయితే ఈ వీడియోని అయితే చూడండి, మీకు అర్థమవుతుంది పక్కా. అర్థం కాకపోతే నాకు మెసేజ్ అయితే చేయండి. ఓకేనా? సో ఇప్పుడు లిరిక్స్కి అండ్ ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే తయారు చేసుకున్నాను కదా, వీడియో అయితే కంప్లీట్ అయింది. సో ఓకేనా? ఇప్పుడు ఇలా వచ్చిన వీడియోని ఎలా సేవ్ చేసుకోవాలంటే పైన షేర్ సింబల్ క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది కదా, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అయితే అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.